నమస్కారం. పిఎంసి స్పెషల్ ఎపిసోడ్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఆదోని పిరమిడ్ గురించి ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం. మహాయోగి లక్ష్మమ్మ లోటస్ ధ్యాన కేంద్రంలో మనం ఉన్నాం ఇప్పుడు. మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ దీపకుమారి మేడం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యెస్ మేడం. మనం మహాయోగి లక్ష్మమ్మ లోటస్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉన్నాం. ఎస్. సో ఇక్కడ వార్షికోత్సవం సెలబ్రేషన్స్ కోసం మనందరూ ఇక్కడ వచ్చాం. సో 16 ఇయర్స్ ఈ ధ్యాన కేంద్రానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. సో ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ ఒక ఎనర్జీస్ని ఈ సెంటర్కి ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ సెంటర్కి ఎలా కనెక్ట్ అయ్యారు? మన బ్రహ్మశ్రీ గారికి నమస్కారము. ఎస్. ఆయన లైఫ్ ఆఫ్ డిజైన్ ఎంతో మందికి బాటగా ఉండింది. అందులో మా వారిది అంటే మా నాన్నగారికి క్లాస్మేట్ అయిన ప్రేమ్నాథ్ సార్ ద్వారా మేము ధ్యానంలోకి వచ్చాము. ఓకే. తన అనారోగ్యం వలన 14 సంవత్సరాలు తన అనారోగ్యంగా ఉన్న మనిషికి ఒక 5 నిమిషాలు ధ్యానంలోనే తనకు అలాగే ధ్యానంలో దిగాడు. అంటే మాకు ఒక 5 నిమిషాల్లో ధ్యానాన్ని చేయగలిగే శక్తి ఆ రోజు అనిపించింది. ఓకే. కాస్త ఉపశమనం అనిపించింది. అలాగే పట్టుకొని చివరి శ్వాస వరకు దాన్ని వదలలేదు. అలాగా మేము ధ్యానంలోకి వచ్చాం. అనారోగ్యం నుంచే మేము మెడిటేషన్లోకి వచ్చాం. ఓకే. ఇది 1998లో జరిగింది. అప్పుడు ఈ ఊర్లో ఆదోనిలో విజిటర్స్గా వచ్చాం మేము. జస్ట్ ఓకే. రిలేషన్స్ మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, విజిటర్గా వచ్చాము. ఒక రెడ్డి హాస్టల్లో ఒక చిన్న రూమ్ తీసుకొని ప్రేమంకులు ఒక 15-20 మందితో మార్నింగ్ టైం బిఫోర్ తన వర్కింగ్ టైంలో, ఆఫ్టర్ వర్కింగ్ టైం, సండేస్లో అక్కడ సెంటర్ మెయింటైన్ చేసేవారు అంకులు. ఓకే. అలా సెంటర్ మెయింటైన్ చేస్తూ ఊర్లో పెద్దవాళ్ళు హెల్ప్ చేసి అవ్వ బ్యాంక్ వాళ్ళు ఒక రూమ్ ఇచ్చారు. అప్పుడు తర్వాత అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. తర్వాత అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు. అక్కడ తర్వాత ఇంకా మనం పిరమిడ్ కట్టుకోవాలి. ఒక 10 సంవత్సరాలు బాగా తిరిగాం. గుళ్ళు, గోపురాలు, సండే వస్తే క్యారెట్స్, ట్రిక్కింగ్స్, వారంకి పెరుగుతున్నారు మాకు జనాభా. ఇంకా ప్లేసెస్ ఏ గుడి ఎంచుకుంటున్నాం, ఈ గుడి పెద్దగా ఉందా, ఆ గుడి పెద్దగా ఉందా, ఇల్లు సరిపోవటం లేదు. అమావాస్య ధ్యానం, పుణ్యం ధ్యానంకి ఇల్లు సరిపోవడం లేదు. ఇలా పెరుగుతుండగా ఇంకా ఒకసారి ఖచ్చితంగా మనం పిరమిడ్ కట్టుకోవాలి. అప్పుడు ఎవరు అంత ఫైనాన్షియల్గా లేదు, పిరమిడ్ నాలెడ్జ్ పెద్దగా లేదు. ఒక కర్నూలు పిరమిడే మనం చూసాం. తర్వాత కొత్త వాళ్ళంతా కట్టుకుంటున్నారు. ఇది ఇలా కాదు, ఖచ్చితంగా కట్టాలని గంగారాం సారు, పాండురంగ్ సారు వీళ్ళంతా పెద్ద ఊర్లో ఉన్న పెద్దవాళ్ళని అందరినీ కలిసి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుందాము అంటే చాలామందికి ఈ ప్లేసే నచ్చింది. కొంచెం మెడిటేషన్లో కూడా అందరికీ పాజిటివ్గా వచ్చింది. కానీ ఇది చాలా కష్టం మీకు ప్లేస్ చేతికి రావాలంటే అని ఫస్ట్లోనే చెప్పేశారు. సరే మన సంకల్పం అనేది మనకు ఉంది కదా అనేసి రామాచార్ అంకుల్ ఉన్నవాడు. వాళ్ళు కూడా ఫ్యామిలీ డెడికేటెడ్ ఫ్యామిలీస్. అక్కడ ఒక 10 ఫ్యామిలీస్ డెడికేటెడ్ ఇక్కడ. అలా వచ్చి ఒక నలుగురితో ఇవాళటప్పుడు 5 o'clockకి 5:30కి మా డ్యూటీ అయిపోయినాక 5:30కి కాయిల్స్ పెట్టుకొని చుట్టూ అవుట్ ప్లేస్లో మెడిటేషన్ స్టార్ట్ చేసాం. అలాగా 10 మంది 15 మందితో 100 మంది లాస్ట్ 41th డే 100 మంది ధ్యానం చేసాము. ఏ కరెంట్ లేదు, ఏ వాటర్ లేదు, ఎవరు వాటర్ అడిగినా ఇవ్వరు. మేము ఆక్యుపేషన్ చేస్తున్నాం అనేసే బాధతో వాళ్ళు అంతా ఇబ్బందులు పెట్టేవారు. చాలా గొడవలు జరిగాయి. ఇక్కడ హై లెవెల్ వరకు పోయింది. చాలా కష్టపడి దీన్ని మన పిరమిడ్కి ఉపయోగించి ఊర్లో మంచిగా ఉండాలని వాళ్ళకి నమ్మకం కలగాలి కదండి. మనకైతే అనుభవాలు వచ్చాయి, కొత్త వాళ్ళకి తెలియాలి కదా. లాస్ట్ వరకు వెళ్ళి ఎమ్మెల్యే వరకు వెళ్ళి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు, ప్రజెంట్ ఎమ్మెల్యే, పాస్ట్ ఎమ్మెల్యే, కౌన్సిలర్స్ అందరితో సంతకాలు అయ్యి అప్పుడు ఇది కన్స్ట్రక్షన్ జరిగింది. అప్పుడు ఒక అద్భుతమైన పిరమిడ్ కట్టాము. ఆ టైంలో అన్ని పిరమిడ్స్ చాలా చిన్నవి, మాది చాలా పెద్దది. 40x40 పిరమిడ్ అంటే వన్ ఆఫ్ ది పిరమిడ్ అనేది పత్రి సార్కి చాలా ఇష్టమైనది. సార్ శంకుస్థాపనకు వచ్చేటప్పుడు ఎంత బాగుంది పిరమిడ్ ప్లేస్, కాంపౌండ్ కూడా ఉండింది. అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కాంపౌండ్ కట్టారు. ఎంత చాలా చక్కగా ఉంది. ఈ పిరమిడ్ ఎంతో అద్భుతంగా అవుతుంది రాబోయే రోజుల్లో అని సార్ చెప్పారు. మా పిరమిడ్ ఉన్న ఎంబ్లం ఉంది ముందర, అది నిలబడి చూశారు సారు. చాలా బాగుంది ఎంబ్లము అనేసి. మేము ఒకరికొకరమే, ఏ ఇంజనీరు అందరికీ కొత్తనే పిరమిడ్ కన్స్ట్రక్షన్ అంటే. ఇంజనీర్ కాస్త చెప్తే అందరూ తెలివితేటలు, వాళ్ళదే ఇల్లు ఇది. ఎక్కువ మా నాన్నగారు ఎక్కువ కష్టపడ్డారండి. ప్రతిరోజు వచ్చేవాళ్ళు.
కంకరు, ఇసుక ప్రతి ఆదివారం మేము కూడా అందరం వచ్చేవాళ్ళం. ఇక్కడ ఉమ్, హెల్ప్ చేయాలి మనము, ఓకే. ఫైనాన్షియల్‌గా శ్రమదానము అన్నీ చేయాలి మనము ఉమ్, అనేసి, ఉమ్, అప్పటికి ఇంకా ఇసుక మోసిన వాళ్ళంతా ఇప్పుడు ఇంకా వస్తున్నారండి ధ్యానంకి. ఓకే. అంటే డెడికేటెడ్‌గా చేశారు ఇక్కడ వాళ్ళంతా. ఉమ్, డాక్టర్స్ ఉన్నారు, దీంట్లో ఇంజినీర్స్ ఉన్నారు. ఉమ్, తర్వాత తర్వాత వచ్చిన వాళ్ళంతా యంగ్‌స్టర్స్ అయ్యారు. ఉమ్, అందరూ ఉన్నారు. అందుకే ఈ పిరమిడ్ అనేది చాలా అద్భుతంది. చాలా పాత వాళ్ళున్నారు ఈ ఊర్లో మెడిటేషన్‌కి అని అంటారు. ఉమ్, ఈ ఈ ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ కూడా ధ్యాన ప్రచారం చాలా చేశారు. ఓకే. ఇప్పుడు ప్రేమనాథ్ అంకుల్ బెంగుళూరుకెళ్లారు. ఈ ఊరు నుంచి వచ్చిన వాళ్ళే. తర్వాత కదిర్‌లో ఒక సెంటర్ ఉంది. ఉమ్, హైదరాబాద్‌లో సెంటర్ ఉంది. అక్కడ ఈ ఉమ్, ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళంతా అక్కడ ఇంకా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఓకే. అంటే మేము సెంటర్ మెయింటెనెన్స్ అనేది ఎంత ఈజీగానో అంత నేర్చుకున్నాం సార్ దగ్గర. ఉమ్, ప్రతిసారి ఎంత ఈజీగా చెప్పాడు సెంటర్ మెయింటెనెన్స్. ఆ స్వేచ్ఛనిచ్చాడు కదా మనకు సారు. ఎస్. ఎంతో హ్యాపీగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఉమ్, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక సెంటర్ మెయింటెనెన్స్ అంటే ఎంతో సులభంగా చెప్పాడు. ఉమ్, సార్ దగ్గర మాకు నచ్చినది ఇంకొక గొప్ప పదం ఏమంటే మధ్య మార్గం. ఉమ్, మధ్య మార్గం అన్న పదము ఎన్నో సమస్యలకు ఒక ఆన్సర్ లాగా. ఉమ్, ఏం అవసరం లేదు. ఒక మధ్య మార్గమైన జీవితాన్ని అనుభవించాలి అని. ఉమ్, ఈ పిరమిడ్ గురించే చెప్పాలి అంటే ఇంకా 16 ఇయర్స్ కంప్లీట్ అయింది కదండీ! ఆ ఎస్. 16 ఇయర్స్‌లో రీసెంట్‌గా కరోనాలో మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ది పిరమిడ్ అంటాం కదా! అలాగా సిద్ధేశ్వర్ సారు, మా నాన్నగారు, ఉమ్, మా వారు, అంజీ అంకుల్. ఉమ్, ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్. అలాగా కరోనాలో జరిగిందనమాట. ఓకే. తర్వాత ఏమైపోతుంది పిరమిడు అని చాలా మందికి ప్రశ్న. ఉమ్, కానీ అది కాకుండా మళ్ళీ అందరం జూనియర్స్, ఉమ్, ఆ సీనియర్స్ వర్క్ అంతా జూనియర్స్ తీసుకొని ఉమ్, వాళ్ళ డ్యూటీస్ మేము తీసుకున్నాం. ఓ వెరీ గుడ్. ప్రతి ఒక్కరం అలాగా. ఉమ్, ఎక్కడ ఏది డిస్టర్బెన్స్ కాకూడదు. ఎందుకంటే వాళ్ళంతా చేశారండి. ఫైనాన్షియల్‌గా మంత్లీస్ వచ్చేటివి, ఇయర్లీ వచ్చేటివి. వడ్డించిన విస్తరలా ఉంది ఇప్పుడు ఈ పిరమిడ్ మాకు. ఉమ్, నెక్స్ట్ మేము జనవరికి కూడా 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఈ ఊర్లో మెడిటేషన్ స్టార్ట్ అయ్యి. ఓకే. ఆ సెలబ్రేషన్స్ చాలా భారీగా చేసుకోవాలని అనుకున్నాము. ఉమ్, మళ్ళీ ప్రతి ఒక్కరు చుట్టుపక్కల పల్లెల వాళ్ళు అందరిని ఇన్వైట్ చేసి, పెద్దవాళ్ళని అంతా ఇన్వైట్ చేసి, చాలా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఉమ్, అది సెలబ్రేట్ చేయాలని సంకల్పించుకున్నాం. చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతం సార్. ఉమ్, ఇంకా సిద్ధేశ్వర్ సార్ గురించి చెప్పాలంటే ఆయన కరెంట్ ఆఫీస్‌లో జాబ్ చేశాడండి. ఉమ్, ఆయన నాకు స్వయంగా పర్సనల్‌గా తెలిసిన విషయాలు కొన్ని చెప్తాను. ఉమ్, ఆయన డబ్బు అంటే చాలా తక్కువ ఖర్చు పెట్టేవాడు. అంటే చాలా ఉపయోగమైన చోటనే ఖర్చు పెట్టేవాడంట. ఉమ్, అంటే ఒకరికి ఇచ్చేవాడు కాదు అనవసరంగా. అంటే అంత వాల్యూ చూసేవాడు డబ్బులకి. ఉమ్, అలాంటి మనిషి ఈ పిరమిడ్ సొసైటీలో ఉండి ఎంతో సేవ చేస్తున్నాడు, దాన ధర్మాలు ఇస్తున్నాడంటే వాళ్ళ ఎంప్లాయీస్ ఆశ్చర్యపడారు. ఉమ్, అంటే అంత మంచి సబ్జెక్ట్ ఉంది మన దగ్గర, అతనికి నచ్చినది. ఉమ్, ఆ అంకుల్ చాలా ప్రచారం చేశాడు. ఎక్కడికి అక్కడున్న శక్తి గుడి ఏరియా అని ఒక రూరల్ ఏరియా అన్నమాట ఈ ఊర్లో. ఓకే. అక్కడ ధ్యానం చెప్పాలని ఎంతో కష్టపడ్డాం. అంటే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాలో ఉంటారు. ఉమ్, చాలా కష్టపడ్డాం. 7, 8 ఇయర్స్ దాకా చాలా తిప్పలు పడ్డాం. అక్కడున్న ఒక అమ్మాయి లక్ష్మి అని, ఉమ్, జయశ్రీ అని, ఆ అమ్మాయి మాత్రమే సెంటర్ ఒకటి మెయింటైన్ చేసి, ఆ అమ్మాయి వాళ్ళు మెడిటేషన్‌కి ఇక్కడికే వచ్చేవాళ్ళు పాపం మేమున్న చోటికే. ఓకే. సార్ మా వాళ్ళు మెడిటేషన్ చేయాలని చాలా కోరిక ఉండింది తనకి. ఉమ్, మేము కూడా వెళ్ళేవాళ్ళము. కానీ వాళ్ళు ఎవ్వరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఉమ్, ఆ సార్ వచ్చిన తర్వాత ఆ ఏరియా మొత్తం ధ్యాన కుటుంబాలు అయిపోయినాయి. ఉమ్, సెంటర్ వచ్చింది. ఇప్పుడు కూడా ప్రెజెంట్‌గా వారం మెడిటేషన్స్ ఉమ్, వాళ్ళు రావడము, నాన్ వెజ్ కూడా బాగా ఉమ్, వదులుకోవడము. ఉమ్, ఎన్నో అనుభవాలు, గొప్ప అనుభవాలు చెప్పాలంటే. ఉమ్, నాకు వాళ్ళని చూస్తే చాలా సంతోషం అవుతుంది సార్. వాళ్ళ కోఆపరేషన్ ఉండదు. ఉమ్, ఎడ్యుకేటర్స్ కాదు. ఉమ్, వాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు. ఉమ్, మా నాన్నగారికి వాళ్ళంటే చాలా ఇష్టం. మేము ఇక్కడ క్లాస్ పెట్టుకోవాలి అంటే వాళ్ళని అడిగి పెట్టుకునేవాళ్ళం. అమ్మ మీకు ఈరోజు వీలవుతుందా ఏమైనా ఎందుకంటే చాలా కష్టపడి వచ్చేవాళ్ళండి వాళ్ళు. ఉమ్, ఎంత బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ అనుభవాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఓకే. ఒక్కొక్కరు వాళ్ళ పర్సనల్‌గా వాళ్ళని కూర్చోబెట్టి అడిగామనుకో ఇన్నర్‌గా చాలా వాళ్ళకి ఆ సిద్ధేశ్వర్ సార్ ద్వారా చాలా ఇన్నర్‌గా పోయింది సబ్జెక్ట్. తన పర్సనల్‌గే కాకుండా ఉమ్, వాళ్ళ మెడిటేషన్‌లో కూడా చాలా ఎదిగారు. ఓకే. ఒక వే ఆఫ్ లివింగే చేంజ్ చేసుకున్నారు వాళ్ళు. ఉమ్, ఆ సార్ గురించి ఖచ్చితంగా మేము మరవలేము. ఉమ్, ఆయన చేసిన సేవలు. నిజంగా అండి. ఆయనకి పిల్లలు కూడా లేరు. ఉమ్, కానీ చాలా డెడికేటెడ్‌గా ఉండేవాడు. ఆ బాధ అనేది లేకుండా ఉమ్, లైఫ్‌లో అనేది
మనం ఎప్పుడు వెళ్తామో మనకు తెలీదు. మన దేవుడు ఏం లైఫ్ ఇచ్చినాడో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనో అంకుల్‌ని చూసి మేము చాలా సంతోషపడేవాళ్ళం. ఓకే. అంత అద్భుతంగా జీవితాన్ని చేశాడు. ఒకరిని చేయాలి. మనం కావడం కాదు కదా! ఒకరిని చేయాలి. అంత ఓపికగా చేసేవాడు. ఊర్లో ఉన్న మిగతా సెంటర్‌లన్నిటికి కూడా తను స్వయంగా వెళ్ళి వారం వారం మెడిటేషన్ క్లాసెస్ పెట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయండి ఈ ఊర్లో. ఓకే. ప్రతి లాంగ్వేజెస్ ఉన్నారు. ఆ లాంగ్వేజ్‌లో వాళ్ళకి చెప్పి అర్థమయ్యేటట్లు స్పిరిచువల్ లాంగ్వేజ్ కదండీ! అర్థం కాదు అందరికి. వాళ్ళకి అలా పర్సనల్‌గా కూర్చోబెట్టి అర్థమయ్యి అంకుల్ అలా చెప్పి సెంటర్స్ అన్ని బాగా మెయింటైన్ చేశాడు అతను. అలా మెయింటైన్ చేసేవాళ్ళు ప్రతి ఊర్లో ఉన్నారనుకో మనకి ఎన్ని కావాలంటే అన్ని సెంటర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ పిరమిడ్ కూడా మేము ఒక్క మెసేజ్ పెట్టామనుకో గ్రూప్‌లో 500 మంది తక్కువ రారండి. ఖచ్చితంగా వస్తారు. ఓకే, జస్ట్ మంత్లీ 1 క్లాస్. కంపల్సరీగా మంత్లీ సెకండ్ వీక్ ఒక క్లాస్ ఉంటుంది. 1 డే. ఒక మాస్టర్ అవుట్ సైడ్ మాస్టర్స్‌ని పిలిపిస్తాము. కంపల్సరీగా ఫుడ్, మార్నింగ్ 10 to 11 మెడిటేషన్, 11 to 2 క్లాసు, 2 to 3 ఫుడ్, ఆఫ్టర్ 3 మళ్ళీ క్లాస్ కంటిన్యూషన్ కానీ అనుభవాలు కానీ ఉంటాయి. వాళ్ళ సెలబ్రేషన్స్ అప్పుడు వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాళ్ళ పాటలు ఉంటాయి. అలా అందరినీ కలిపి ఒక సెంటర్ ఇక్కడ క్లాస్ ఉంది అంటే వాళ్ళు ఏ పనులైనా మానేసుకొని వస్తారు. అలా అంత అద్భుతంగా ఉంది ఈ పిరమిడ్ అన్నమాట. అలా అద్భుతంగా తీర్చిదిద్దారు సిద్ధేశ్వర్ సార్. ఇంకా మా నాన్నగారి గురించి అయితే తను కూడా కరోనాలోనే పిరమిడ్కి మాది ఇల్లు చాలా దూరం అప్పుడు బిజినెస్ గా ఉండింది. ప్రతిరోజు వచ్చేవాడు 4కి వచ్చేవాడు. 1.5 అవర్ ఇక్కడ స్పెండ్ చేసి మళ్ళీ కలెక్షన్స్కి వచ్చేవాడు. ఎందుకు నాన్న ఇంత తిప్పలు పడుకుంటూ వెళ్తావు, కాంట్రాక్ట్స్ ఇస్తాం కదా అలా అంటే కదా ఇది మన ఇల్లు లాగా ఖచ్చితంగా మనం నిలబడే చేయించాలి. ఇది ఏ ఇంజనీర్కి వదిలితే చేస్తాడు కాదనలేదు, కానీ మనం ఉండి చేస్తే లేకున్నా చేసేదానికి ఎంతో ఉంటుంది దానికి ఎనర్జీ అనేసి ప్రతి ఒక్కరు ఎంత మేము కూడా రాకపోతే మమ్మల్ని కూడా అరిచేవాళ్ళు. అంత అయిపోయిన తర్వాత వస్తాంలే కన్స్ట్రక్షన్ అంటే అంత అయిపోయినాక ఏం పనికిరాదు, ఉన్నప్పుడే రావాలి. మా పిల్లలు చిన్న పిల్లలు, మా వారు కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి ధ్యానం చేయండి అక్కడ అని చెప్పేవాడు. ఎవరికైనా సరే అరిచి డాబాలో ఎవరైనా కనిపించినా నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పిరమిడ్కి వెళ్ళి కాసేపు ధ్యానం చేసుకొని రా, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేసి ఆయన అంత హార్ట్ఫుల్ గా చేశారండి. ఇప్పుడు అంజీ అంకుల్ అంటారు కదా, ఆ అంకుల్ ఫైనాన్షియల్ గా బాగా ఏ దానికి ఎంత కావాలి బడ్జెట్ అంటే వాళ్ళిద్దరు కూర్చొని దీనికి ఇంత బడ్జెట్ వేద్దాము, ఇంత కావాలి అని ఎంతో ఒకరికొకరుగా కోఆపరేటర్ గా చేసి సొంత ఇల్లులాగా కూడా ఆలోచించే వాళ్ళు కాదు. ఆయన ఆలోచించాలా ఈయన ఆలోచించలేదు, దీనికే ఆలోచించేవాళ్ళు, కొట్లాడేవాళ్ళు. లేదు ఇది చెయ్యాలి ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో అయిపోవాలని కొందరు. అలాగే ఈ పిరమిడ్ కి ఎవరు ఫైనాన్షియల్ గా పెద్దగా కాదండి ఆ టైంలో. అందరూ అలాగా ఉండేవాళ్ళే, కానీ దానికి అంత పోరాడాం. అది ఎందుకు పోరాడామో తెలియదు మాకు, అంత గొప్పగా పోరాడాం. ఇప్పుడు అందరు సెటిల్డ్. యాక్చువల్ గా చెప్పాలంటే అందరికి ఇష్టం ఉండేది దీని చుట్టూ ఇల్లు కట్టుకుందాము అని. ఎవరి దగ్గర డబ్బు లేదు, ఎంతో ఇష్టం ఈ కాలనీలో తీసుకోవాలి ఇల్లు అని, కానీ అలా ఉండింది పరిస్థితి. ఈ రోజు ఇల్లు దొరకదు, అలా ఉంది ఈ కాలనీకి. అంత ఫుల్ డిమాండ్ అయిపోయింది. అప్పుడు అడిగే వాళ్ళు కాదు, ఎస్కేడి కాలనీ అంటే ఆటోలు రావు, కరెంట్ ఉండదు, వాటర్ దొరకదు, అన్ని అలా కంప్లైంట్స్ వచ్చేవి. బట్ ఈ రోజు వన్ ఆఫ్ ది ఈ ఊర్లో ఎస్కేడి కాలనీ అంటే వెరీ గుడ్. చాలా మంది ఇప్పుడు వాళ్ళంతా ఇల్లు ఇక్కడ తీసుకొని చాలా ఇష్టపడి పిరమిడ్ కి దగ్గరే ఇల్లు కట్టుకొని వాళ్ళకు అనుభవాలని ఎంతో బాగా సేవ చేయడానికి ఈజీగా ఉంటుందని మేము కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇంటికి దగ్గరలోనే ఇల్లు తీసుకొని అమ్మ నేను ఉంటున్నాము. ఇక సెక్రటరీగా చేస్తున్నాను. ఏ వర్క్ కైనా వెంటనే ఉంటుందని కదా అని అంకుల్ వాళ్ళు కూడా నాకు ప్రిఫర్ చేశారు. తర్వాత మురళి సార్ ఉన్నారు, ఆయన సిఇఓ బ్యాంక్. ఆయన ఎంతో బిజీ పర్సన్, ఆయన కూడా దీంట్లో మెంబర్ గా ఉండి మీటింగ్స్ కి అటెండ్ అవుతా, దానికి సజెషన్స్ ఇస్తా. ఆయన కూడా ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు, లక్ష్మమ్మ అవ్వ బ్యాంక్ ఇన్స్టిట్యూట్, టెంపుల్ అంతా. అలాంటివన్నీ అప్లై చేసి ఇలా చేస్తే ఇలా ఉంటుంది. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా మాకు చెప్పడము, కూర్చోబెట్టుకొని ఇలా చేయండి అమ్మా, ఏదన్నా మాకు కావాలంటే అంకుల్ని వెంటనే డౌట్ అడిగితే కానీ అతను చెప్పడము. అలాగ ప్రతి ఒక్కటి అలా ఎంచి ఎంచి ముత్యాలని పిరమిడ్లో వేశాడు సార్. ఒకసారి తాడిపత్రిలో కూడా సార్ ఎదురుగానే ఇలా రెస్ట్ తీసుకుంటున్నారు, అలానే అన్నారు సార్ ఆ మాటనే, వీళ్ళందరూ ముత్యాలయ్యా, నాకు ఆ ముత్యాలు ఒక్కొక్కటి గుచ్చి మాలలాగా వేశారు నాకు
అని అలా సంబోధించాడు మమ్మల్ని. హ్మ్. చాలా ఆనందం అనిపించింది. ఓకే. ఎంత ఆనందం అయితే ముత్యాల అంత పెద్ద గురువుతో మేము ముత్యాలు అనిపించుకున్నాము అని హ్మ్. అవును. అనిపించింది. హ్మ్. ఇంకా ఇప్పుడు రీసెంట్‌గా హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. ఈ పిరమిడ్‌కి రామాచారి సార్ అని. ఓకే. ఆ అంకుల్ కూడా అంత రిటైర్డ్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నారు. సెంటర్ మెయింటెనెన్స్, ఫైనాన్షియల్‌గా కర్తాలకి ఎంతో అమౌంట్ ఇస్తారు. హ్మ్. అప్పుడంతా ఎవరి దగ్గర అమౌంట్ లేదు కదా! ఉన్న కాటుకున్నాము. ఈరోజు దేవుడిచ్చాడు హ్మ్. అని ఇప్పుడు బాగా ఇస్తున్నారు. ఆ రామాచారి అంకుల్ కూడా అంతే. హ్మ్. ఆంటీ వాళ్ళు అరిచేవాళ్ళు, "మీకు వ్యాపారాలు ఏమి వద్దా? ఆయన అట్లే వెళ్తాడు, నువ్వు అట్లే వెళ్తావు. హ్మ్. ఎప్పుడు ఆ పిరమిడ్ పిరమిడ్ అని అనేవాళ్ళు. అది చేసుకుందాం, ఇది చేసుకుందాం అని అంకుల్ అట్లా డెడికేటెడ్‌గా చేశాడు బాగా ఇప్పుడు. హ్మ్. వచ్చాడంటే నా సొంత ఇంటికొస్తున్నాను హ్మ్. అనే ఫీలింగ్‌తో వస్తాడు. ఓకే. చాలా ఉన్నారు సార్. ఇంకా ఉన్నారు సార్ మెంబర్స్. పాండురంగ్ సారు, గంగారాం సారు. హ్మ్. గంగారాం సార్ పక్కనే ఇల్లు. హ్మ్. ఎంత డెడికేట్‌గా వచ్చి సారొస్తే గన ఆ సార్ ఇంట్లోనే దిగుతారు. ఓకే. ఇది నా ఇల్లు అని హ్మ్. అంటారు సారు. హ్మ్. ఇక్కడ ఏమేం కావాలి అనేది కూర్చొని డిస్కషన్ చేసి, ఏం కావాలని అడిగి ఇస్తాడు సార్. హ్మ్. ఇక్కడ ఏం కావాలో నన్ను కాదు. ఏం కావాలో చెప్తే అది ఇస్తాను నేను హ్మ్. అని అంత డెడికేట్‌గా తన లైఫ్ ఒక బిజీ డాక్టరు ఎంత బిజీగా ఉన్నా కానీ క్లాసెస్‌కి అటెండ్ కావడము, మాకేదైనా అర్థం కాకపోతే మాకు సైంటిఫిక్‌గా కావాలి ఏదైనా ప్రూఫ్ అంకుల్ అని అడిగేదాన్ని. హ్మ్. నాకు మా నాన్నకి ఎక్కువ సైంటిఫిక్‌గా కావాలి అనేది. ఆ సైంటిఫిక్‌గా అనేది అంకుల్ వివరించి చెప్పాడు. ఓకే. ఒకటి చెప్పాడు, అది చాలా మందికి ఎంతమందికి చెప్పినా నిజమే కదా! ఒక డాక్టర్ ఇలా చెప్పాడంటే అనేది. అది షేర్ చేసుకుంటాను. హ్మ్. చెప్పండి. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు హ్మ్. కదమ్మా! హ్మ్. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. హ్మ్. మా దేవుళ్ళే లేకుండానే సృష్టికి ప్రతి సృష్టి అంటారు. హ్మ్. ఎన్ని రోజులు పెడతారు టెస్ట్ ట్యూబ్‌లో? మేబీ 21 డేసో పెడతారు. అంతే. హ్మ్. తర్వాత తల్లి గర్భంలోకే గదా! హ్మ్. తల్లి గర్భంలో పోయిన తర్వాతే ప్రాణం పోసుకునేది. హ్మ్. సృష్టి లేనిది ఏదీ లేదు. హ్మ్. సైన్స్ అనేది కొంతవరకే. హ్మ్. తర్వాత ఉండేదంతా స్పిరిచువాలిటీ. హ్మ్. ఆయన ఎన్నో బుక్స్ చదువుతాడు. ఓకే. అలా మా నాన్నగారు ఆ డాక్టర్ గారు ఎక్కువ మా నాన్నగారు పురాణాలు, ఇతిహాసాలు అన్నీ తెలుసు బాగా. హ్మ్. వాటిని ఈయన సైంటిఫిక్‌గా హ్మ్. దాన్ని ఎలా కంపోజ్ చేయాలి? ఇప్పుడు సార్ ఒక సబ్జెక్ట్ చెప్పారు. దాన్ని ఎలా తీసుకోవాలి మనము? హ్మ్. అలా కూర్చొని నైట్ అంతా కూర్చొని మాట్లాడేవాళ్ళు. ఓకే. అందుకే మాకు ఏ డౌటు లేదు. హ్మ్. ఎక్కడ ఏది జరిగినా కానీ మాకనిపించేది కాదు. హ్మ్. అంత క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఓకే. దేనికి ట్రీట్మెంట్ చేయాలి? దేనికి ధ్యానంలో పోతుంది? హ్మ్. అది ధ్యానంలో ఎట్లా పోయింది? హ్మ్. ట్రీట్మెంట్ ద్వారా కదా పోవాల్సింది. అవును. అంటే కొన్ని ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ అలర్జీ. హ్మ్. స్కిన్ అలర్జీ ఉందనుకోండి, మెడిటేషన్‌లో పోయింది అంటారు. ఎలా పోతుంది? హ్మ్. అంటే మైండ్‌లో ఏదైనా హ్మ్. డిస్టర్బెన్సెస్ వచ్చిందంటే ఫస్ట్ స్కిన్ మీదే పడుతుందంట. హ్మ్. బ్లడ్ సర్క్యులేషన్‌కి జరగడం హ్మ్. బ్లాక్ అయ్యి హ్మ్. ఫస్ట్ స్కిన్ మీద జరుగుతుందది. హ్మ్. ఎప్పుడైతే ధ్యానం చేశారనుకో మైండ్ రిలీఫ్ అవుతుంది. రిలాక్స్‌గా అయిపోతారు. స్కిన్ అలర్జీ అందుకే ధ్యానం వాళ్ళు అది ఎక్కువ గ్లో ఉంటారంటారు కదా! హ్మ్. అలా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. ఓకే. అందుకే మా పిల్లలు కూడా చాలామంది యూత్ ఈజీగా ధ్యానం చేస్తారు. ఎందుకంటే పిల్లలకి అలా వెళ్ళాలి సబ్జెక్ట్ కదా! అవునవును. ఆయన హాస్పిటల్ ఎంతో అద్భుతంగా క్లినిక్ హ్మ్. మెడిటేషన్ కట్టాడు. రూమ్ కట్టాడు. స్లోగన్స్ ఎంతో బావుంది. మన మెడిటేటర్స్ అందరికీ కూడా ధ్యానం ఎలా చేయాలి? హ్మ్. ఎప్పుడు చేయాలి? నీ డిసీజ్‌కి ధ్యానం అవసరమా? హ్మ్. ఎప్పుడు నీకు ఆపరేషన్ అవసరము? ఈ స్టేజ్ వరకు అని ఒక రీసెర్చ్ కూడా చేశారు సారు. ఓహ్! 10 ఇయర్స్ బ్యాకే అనుకుంటాను. ఆయన డాక్టర్స్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా అయ్యాడు. హ్మ్. ఒక రీసెర్చ్ బుక్కే ఉంది అతని దగ్గర. హుహు. క్యాన్సర్ కణాలు హుహు. ఎలాగ తగ్గాయి? ఓకే. ఇక్కడ ఒక క్యాన్సర్ పేషెంటు, హార్ట్ పేషెంటు అట్లా తీసుకొని పేషెంట్స్‌ని హ్మ్. రీసెర్చ్ చేసి హ్మ్. వాళ్ళది అలా క్యూర్ అయ్యేది ఎలా క్యూర్ అయింది? అంటే హ్మ్. వాళ్ళ డాక్టర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కదా! మెడిటేషన్ ద్వారా ఎలాగ పోయిందో. హ్మ్. అలా రీసెర్చ్ కూడా చేశాడు కొన్ని రోజులు ఓహ్! సారు. వెరీ గుడ్. హ్మ్. వాళ్ళ అమ్మాయి అశ్విని అని ఉంది. ఇప్పుడు హ్మ్. తను జూమ్ సెక్షన్స్ చేస్తుంది. తాను కూడా చాలా అద్భుతంగా క్లాసెస్ నిర్వహించడము జూమ్ సెక్షన్స్‌లో. హ్మ్. అందరిని క్లాసెస్ వేయించి అంటే ఒక రూరల్ ఏరియా ఇంకొక ఏరియా తను తీసుకుపోయింది. హ్మ్. తను సుజాత అని తను ఇక్కడ లోకల్ అమ్మాయి. ఆ ఓకే. అమ్మాయితో లింక్ చేసేసి హ్మ్. చాలా అద్భుతంగా ఆ ఏరియానంతా కవర్ చేసిందనమాట. ముస్లిమ్స్ అంతా అక్కడుంటారు. హ్మ్. నాన్ వెజ్ గురించి, వెజ్ గురించి, హ్మ్. ఏం డిఫరెన్స్ దాని గురించి, ధ్యానం చేసుకుంటే ఏమి, వాళ్ళంతా ఇక్కడికి రాలేరు. హ్మ్. మేము మెడిటేషన్ మన కడతాలకి అక్కడంతా రాలేరు అని హ్మ్. అక్కడే వాళ్ళకి ఓకే. ఆ జూమ్ సెక్షన్స్ కూడా కరోనాలో చాలా అద్భుతంగా తను జూమ్‌లో గూడా కలిపేది అందరిని. హ్మ్. ఒకే ఇంట్లోనే కూర్చోండి. ఒకే జూమ్‌తోనే నేను అందరితో మెడిటేషన్ చేయించేది. గైడింగ్ మెడిటేషన్ చేసి హ్మ్. తను చాలా బాగా తీస్తుంది. అంకుల్‌కి హ్యాపీనెస్ అది ఓకే. గంగారాం సార్‌కి. హ్మ్. నెక్స్ట్
అలాగాని ఆంటీ కూడా మెడిటేషన్ చాలా బాగా చేసేవాళ్ళు. హ్మ్. తనకు కవితలు వచ్చేవి. హ్మ్. మేమందరం వెళ్తే గనుక తను కవితలు చూయించేది మాకు. హ్మ్. అలాగా ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ అలాగా ఉండిపోయినాయండి. హుహు. ఈ పిరమిడ్‌కి లింక్‌గా హ్మ్. ఒక 10 ఫ్యామిలీలు, ఓకే. ఒక 10 ఫ్యామిలీలు తీసుకోవాలంటే హ్మ్. కంప్లీట్ ఆ ఫ్యామిలీ అంతా అలా కావడం. హ్మ్. ఇంకా మా వారిది అయితే మేము కడప దగ్గర వేంపల్లి అనే గ్రామంలో ఉండిన్నాం. హ్మ్. అప్పుడు మాకు ఈ ధ్యాన పరిచయం ఓకే. జరగడం మా నాన్నగారి ద్వారా. హ్మ్. 5 మినిట్స్ మెడిటేషన్ అని చెప్పాను గదా! 14 ఏండ్ల బాధతో అది ఇబ్బంది పడి అలాగే జరిగేది. చూస్తాం ఈరోజు ఈ హ్మ్. 5 నిమిషాలు జస్ట్ ట్రైన్‌కెళ్ళాలి. అలాగ ధ్యాన పరిచయం చేసుకున్నాం, వెళ్ళిపోయాం. ఆ రోజు ధ్యానం చేయడం వల్ల కాస్త ఉపశమనం జరిగిందనేసి అలాగే 2 అవర్స్ చేశాడు. 3 అవర్స్ చేశాడు. హ్మ్. అలాగా 41 డేస్ చెయ్యి అని చెప్పాడు సారు. హ్మ్. 41 డేస్ చెయ్యి ఆపకుండా. 1 అవరే చెప్పాడు. అప్పుడు కొత్తలో 1 అవర్ కూర్చోవాలంటేనే గ్రేట్. హ్మ్. కానీ మా వారు 3 అవర్స్ చేశాడు. హ్మ్. 23rd డేకే కంప్లీట్ రిలీఫ్ అయిపోయింది. హ్మ్. కానీ 41 డేస్ చెప్పాడు కదా అని హ్మ్. ఎవరికీ చెప్పలేదు తను. హ్మ్. ఆ 41 డేస్ లోపల మొత్తం బాడీ క్యూర్ అయిపోయింది. హ్మ్. అంటే 14 సంవత్సరాలు ఈ పెయిన్ కంటిన్యూగా చెయ్యి, నడుము, కాలు వాళ్ళు డాక్టర్స్ దగ్గర కొట్లాడేవాళ్ళు. హ్మ్. ఇన్ని రోజుల నుంచి నేను చేస్తున్నాను. టాబ్లెట్లు, స్కానింగ్స్, ఇంజెక్షన్స్ ఇన్ని చేస్తున్నా నాకెందుకు తగ్గలేదు హ్మ్. అని. ఇంగ లాస్ట్‌కి వాళ్ళు ఆపరేషన్ చేస్తాము. అయితే అవుతుంది లేకపోతే లేదు. ఆపరేషన్ చేస్తాము హ్మ్. అని చెప్పారు. చెప్పులిచ్చారు. దానికి వెరైటీగా నిలబడితే నొప్పి కాకుండా అని. హ్మ్. దానికి తగ్గలేదు. ఆపరేషన్ అన్నందుకు ఇంక మేము స్టాప్ అయ్యాం. హ్మ్. దానాలయిపోయాయి, తంత్రాలయిపోయాయి, ఆ దాటులు ఇంగ అన్నీ అయిపోయాయి. ఇంకేమీ లేవు భూమి మీద. అన్నీ హ్మ్. అయిపోయినాయి. హ్మ్. లాస్ట్‌కి ధ్యానం ఒక్కటే మనకు చాయిస్ అన్నట్లు హ్మ్. మీకు ఏ టైంలో అయినా సరే పారాలిసిస్ వస్తుంది. హ్మ్. మీరు జాగ్రత్తగుండాలి అని హింట్ ఇచ్చారు. హ్మ్. ఇంకా ఇది ఏమి కాదనేసి వదిలేసి ధ్యానమే మనకింక శరణం అనేసి మళ్ళా గత జన్మలో చేశామో తెలీదు. ఆ ధ్యానం అనేది మాకు చాలా రిలీఫ్ అనిపిచ్చింది. హ్మ్. అలా ధ్యానం చేసుకోవడం వల్ల 41 డేస్‌లో కంప్లీట్‌గా క్యూర్ అయింది. తర్వాత 1 ఇయర్‌లోనే తెలిసిన అతనికి చెప్పాము ఇట్లా ధ్యానం చేస్తే బాగా తగ్గిపోయిందని. అతనికి ఏమి అంటే సూర్యప్రకాష్ అని అతను సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఇప్పుడు ఓకే. కూడా ప్రెజెంట్‌లో వస్తూ ఉంటారు. హ్మ్. చెవిలో చీమొచ్చేది. ఫ్రమ్ బర్త్ ఉంది అతనికి చెవిలో హ్మ్. చీము. హ్మ్. అది క్యూర్ అయింది అతను ధ్యానం చేయడం వల్ల. ఓహ్! 41 డేస్ మెడిటేషన్. హ్మ్. అట్లా ఒకరికొకరికి వెళ్ళడం వల్ల ఒక చిన్న రూమ్ తీసుకొని ఒక నలుగురు కూర్చొని ధ్యానం చేశారు. హ్మ్. బాగయింది అందరికి. ఒకరికి కాలు నొప్పి ఇట్లా చాలా బావుందనేసి అక్కడ 1 ఇయర్ లోపలే పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ చేశారు. ఓకే. వేదవ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రం అని. హ్మ్. ఎక్కడ మేడం ఏ కడప ప్లేస్‌లో? డిస్ట్రిక్ట్. కడపలో. హ్మ్. మంచిది. వేంపల్లి అనేది కడప డిస్ట్రిక్ట్‌లో. ఓకే. అక్కడ డిస్ట్రిక్ట్‌లో అందరికీ పరిచయమే ధ్యానము. హ్మ్. కానీ ఎవరికీ పిరమిడ్ అనేది ప్రొద్దుటూరులో ఒక్కటే ఒక చిన్న పిరమిడ్ గార్డెన్‌లో ఆ మేడం కట్టుకున్నారు హ్మ్. ఓన్‌గా అప్పటికి. హ్మ్. ఆ మేడం ఒక్కటే పరిచయం. హ్మ్. అవునబ్బా! అన్నీ ఉన్నాయి. కానీ ఎవరు కోఆపరేట్ చెయ్యరు. హ్మ్. మాకు గూడా తెలుసు మేము ధ్యానం చేసుకుంటున్నాము అని చెప్పింది. సరే ప్రయత్నం చేద్దాం గదా! అని వాళ్ళ ఊర్లోనే 1 ఇయర్ లోపునే ఒక పిరమిడ్ కట్టారు. హ్మ్. ఒకరి ప్లేసు, ఒకరి డబ్బులు ఇలాగే ఒకరికొకరు కోఆపరేషన్ చాలా మంచిది కదా! ఆరోగ్యపరంగా అనేసి. హ్మ్. అలా కన్‌స్ట్రక్షన్ అయింది. అది 2001లో అయింది. మేము ఓకే. 1998లో మెడిటేషన్ ఇక్కడ నేర్చుకొని వెళ్ళాం అక్కడికి. హ్మ్. అక్కడ ఓపెన్ అయిన తర్వాత పిరమిడు ఎందుకు, ఏ కారణం వల్ల వచ్చామో మాకు తెలీదు. హ్మ్. ఆ ఓపెనింగ్ అయిన రోజే మాకు ఇక్కడికి వస్తారు మీరు అని ఇంకొక మాస్టర్ ద్వారా మాకు తెలిసింది. ఓకే. ఎందుకు సార్ ఇంత పిరమిడ్ కట్టుకొని పుట్టినప్పటి నుంచి కూడా మా వారు రారు అని నేను ఛాలెంజ్. హ్మ్. లేదమ్మా అది జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో తెలీదు నాకు కానీ మీరొచ్చేస్తారు. ఇక్కడ ఉండరు అని అన్నారు. హ్మ్. ఎందుకు జరుగుతుందబ్బా ఇలాగా అనుకున్నారు. హ్మ్. మళ్ళీ అది ఏం జరిగిందో ఏమో తెలీదు ఇక్కడికొచ్చాం. ఓకే. ఇక్కడికొచ్చిన తర్వాత మా జీవనం మళ్ళీ ఆ! సాగించాము. ఒక మాస్టర్‌కి మాత్రము మా ఆయన మెడిటేషన్ చేసుకుంటా ఉంటే ఇంట్లో హ్మ్. ఒక ఎనర్జీ లాగా వచ్చి ఈ ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది ఆ ఎనర్జీ. హ్మ్. అది ఎందుకో ఏమో తెలీదు అనన్నారు. ప్రేమ్‌నాథ్ అంకుల్‌ని అడిగాను. ఇలా హ్మ్. అన్నారు అంకుల్ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అయింది అంటే, మీ పర్పస్ ఉండొచ్చుమా అక్కడ అయిపోయింది మీ పర్పస్. హ్మ్. పిరమిడ్ అయింది. అది మీ పర్పస్ అయిపోయిందక్కడ. అది వదిలేసొచ్చారు. హ్మ్. ఇక్కడ మీ పర్పస్ ఉందేమో, హ్మ్. అందుకే మీరిక్కడొచ్చారు హ్మ్. అని చెప్పారు. అప్పుడు సాటిస్ఫాక్షన్ అయింది. ఎందుకంటే ఒక ఊరి వదిలి రావడం అంటే చాలా మందికి నెగెటివ్‌నే ఉంటుంది. అవును. ఆ నెగెటివ్ ఉండకూడదనే ఉద్దేశ్యంతో మాకు ఉండింది. హ్మ్. తర్వాత జరిగే కార్యక్రమాలు, మా లైఫ్ చేంజ్ హ్మ్. అన్నీ మాకు ఎంతో బాగా అనిపించాయి. ఈ హ్మ్. కుటుంబాలతో మా కుటుంబం కలిసిపోవడము, హ్మ్. ఎన్నో తెలుసుకున్నాము. ఓకే. మా వారు జీవించే విధానము, ఎలాగా జీవించాలా అనేది తెలుసుకున్నాం సార్‌తో. ఓకే. డబ్బు సంపాదించే వాళ్ళము,
దాచుకునే వాళ్ళము, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవడమో మనకు తెలీదు. అప్పుడు ఏది సంపాదించాలనో తెలియదు, ఏది మనకు అవసరమో తెలియదు మనకు. అలాగా కాకుండా ఇలా జీవించాలి అనేది సార్ ద్వారా తెలుసుకున్నాము. హ్యాపీగా లైఫ్ సాగిపోతా ఉండింది. ఒకరోజు ధ్యానంకి కూర్చోయింటే ఒక మాస్టర్ వచ్చి మా వారిని తోసేశారు గట్టిగా ఇట్లా. తోస్తే పత్రి సారు ఇంకా ఆయనకు వర్క్ ఉందని ఆమెను తోసేశాడంట, ఒక లేడీని. అది జరిగింది అనుభవం. అది జరిగిన తర్వాత షేర్ చేసుకున్నాం మాస్టర్తో. పోనీలే నీ గండం పోయింది సార్, ఇంకా నీకు ఇచ్చారు వర్క్, ఈ పిరమిడ్ వర్క్లో ఉన్నావు అని అన్నారు. ఓకే అని ఆయన కూడా కొంచెం లైఫ్ స్టైల్ సెటిల్డ్గా అయినాము, పిల్లలు పెద్దగయ్యారు, అమ్మాయి మ్యారేజ్ అయింది, బాబు కూడా సెటిల్ అయినాడు కాబట్టి ఇంకా ఎక్కువ డెడికేటెడ్గా ఫుడ్ సెక్షన్ అంతా తను తీసుకొని చాలా డెడికేటెడ్గా చేశాడు. అది జరిగిన తర్వాత 3.5 years ఉన్నారు ఆయన. 3.5 years హ్యాపీగా లైఫ్. అంటే లోపల ఎంత ఉండిందో భయం మనకు తెలియదండి, కానీ చాలా హ్యాపీగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. అంటే ఒక భరోసా ఇచ్చాడు. అంటే 3.5 సంవత్సరాల జీవితాన్ని, ఆయుష్ని ఇచ్చాడు అని మాకు అనిపించింది. ఆయన మాటల ద్వారా, వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఆయన ఆయుష్ తక్కువే ఉండింది. అది వేరే వాళ్ళకి ఎవరికో షేర్ చేసినాడంట, తర్వాత చెప్తున్నారు. శివకుమార్ సార్ అని ఆయనకి చాలా క్లోజ్, ఆ అంకుల్ చెప్పాడు, లేదమ్మా ఆయుష్ తక్కువే ఉండింది ఆయనకి. ఫస్ట్ లోనే కనుక్కున్నాడు ఆయన మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు. అంటే 3 ఏళ్ల జీవితాన్ని మనకు ఇచ్చినట్టు ఇవ్వడం జరిగింది. చాలా కదా మనకు లైఫ్ లో ఎన్ని కోట్లు పెట్టినా ఒక్క నిమిషం ఆయుష్ రాంది 3.5 సంవత్సరాల జీవితాన్ని మనకు ప్రసాదించినాడు. అందుకే మేము ఎవరు డిప్రెషన్ గా పోలేదు. ఏమో ఉంది సంథింగ్, వర్క్ లేనిది ఏ మాస్టర్ ఏది చేయడు, ఏదైనా మన మంచి కోసమే. ఏదో గొప్ప సంథింగ్ ఉంది కాబట్టే ఆ మాస్టర్స్ తీసుకెళ్లారు, ఇంత గొప్ప పని నుంచి ఆ గొప్ప పనికి వెళ్ళాడు అనే సాటిస్ఫాక్షన్తోనే మేము హ్యాపీగా ఉన్నాము. అక్కడ కూడా సెంటర్ కూడా మెయింటైన్ జరుగుతూ ఉంది, ఇయర్లీ వెళ్తూ ఉంటుంది. చాలా బాగా చేస్తున్నారు అక్కడ. సూర్యప్రకాష్ సార్ అనేసి మంత్లీ 3 days ఆయనే ఓన్గా ఉండి, అక్కడున్న కొంతమంది ఈయన ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు ఇంకా ప్రస్తుతము, వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు. అక్కడ సెంటర్ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆయన చాలా కోపిస్టి సూర్యప్రకాష్ సార్ అన్నారు, కానీ మెడిటేషన్ లో చాలా మారిపోయి అతని లైఫ్ ఆఫ్ డిజైన్ కూడా ఎన్నో మలుపులు. అలా మేము కళ్ళారా చూసిన వాళ్ళవి ఎంత హ్యాపీనెస్ అంటే, ఒక చిన్న ఆలోచన విధానము, మాట్లాడే విధానము, ఆలోచించే విధానం మారితే జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తాము. ఎందుకంటే కరోనా టైంలో మాకన్నా ఎంతో గొప్పగా జీవించిన వాళ్ళు కూడా ఒక నెగిటివ్ అనేది జరిగితే ఎంత డిప్రెషనో పోయినారు వాళ్ళు. మా పిల్లలతో కూడా కౌన్సిలింగ్స్ చేయించుకున్నారు, మీరు ఎలా ఉండగలుగుతున్నారు, ఎలా స్వీకరించగలుగుతున్నారు అని అనేవాళ్ళు. మా పిల్లలు కూడా చెప్పేవాళ్ళు. అంటే ఆ గర్డ్స్ అనేది ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు మనకు భవిష్యత్తు, కానీ అన్నిటికీ ఉండగల శక్తి ఆ మెడిటేషన్ అనేది ఇస్తుంది అనేది మాకు చాలా మందికి అది అర్థమైంది. మా నాన్నగారి లైఫ్ కానీ, మా లైఫ్ కానీ, ఇంకా ఎంతో మంది లైఫ్. అంటే ధ్యానం అంటే ఎంతో ఉపయోగం ఉంది. అప్పుడు వాళ్ళు చెప్తే వినలేదు మెడిటేషన్ చేయమంటే, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఈరోజు ఆ స్థితికి వచ్చినాక ధ్యానం చేయాలంటే చేయలేరు. ఉన్నతప్పుడే ఎంతో ప్రయత్నించాం మా కుటుంబ సభ్యులకి వాళ్ళకి ధ్యానం చేయమని, ఎవరు సరిగా వినలేదు. మేము మా గురించి, మా లైఫ్ గురించి, మీరు ఇలా తిరగడం వల్ల ఏమొస్తుంది, అవర్స్ వెళ్తారు, అలాగన్నీ మాట్లాడుకునేవాళ్ళు. అలాంటివన్నీ ఈరోజు ఎంతో ప్లస్ అయినాయి వాళ్ళకి. అరే మనం కూడా లైఫ్ అలా జీవించింటే బాగుండే. ప్రతి ఒక్క రోజుని మార్పు చెందుతా ఉంది కదండి, కేవలం ఒక ధ్యాన సాధన, ఒక సాధన వల్లనే, ఇంకేమి లేదు. మేమేమి లక్షల డబ్బు ఇవ్వలేదు, ఏమి త్యాగం చేయలేదు, ఏమి వదులుకోలేదు. కేవలం ధ్యాన సాధన, ఒక నమ్మకంతో సార్ వాక్యాలని ఆచరించడం, సాధన ఆచరణ. సో ఫైనల్గా ఈ వార్షికోత్సవ సందర్భంగా మీరు మన ప్రేక్షకులకు ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి? ఖచ్చితంగా అండి, ప్రతి ఊర్లో పిరమిడ్ కట్టుకుందాం, వీలైనంత సహాయం చేద్దాము. ప్రతి ఊర్లో పెద్ద పెద్ద పిరమిడ్ రావాలనే లేదు, వీలైనంత వరకు ప్రయత్నం చేద్దాం. ఎన్నో మంచి పనులు చేసే వెళ్ళాలి, ప్రతి మనిషి మన జ్ఞాపకం ఉండాలి అంటారు. ఎన్నెన్నో దానాలు చేస్తాం, అలా కాకుండా, ఎందుకంటే ఈ దానంకి కొంతమందే ఉంటారు, ఎందుకంటే దీని నాలెడ్జ్ తక్కువ జనాలకు ఉంటుంది. దేవుళ్ళకి వాళ్ళకి ఇవ్వకూడదని కాదు, వాళ్ళకి ఎక్కువ ఉంటారు. మేము ఎవరికైనా అలాగే చెప్తాం,
ఇవ్వకూడదని కాదండి, చాలా రాంగ్ పోయింది మెసేజ్. ఉమ్, ఇవ్వకూడదని కాదు, దానికి పర్సంటేజ్ ఎక్కువ ఉంటారు మెంబర్స్ ఇచ్చేవాళ్ళు. ఉమ్, దీని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. అవును. ఇప్పుడు ప్రజెంట్ ఈ పిరమిడే తీసుకున్నామనుకో, కొత్తలో చాలా మంది ఇచ్చారండి. ఇప్పుడు ఎవరు దాని ధ్యానానికి రారు వాళ్ళు. ఉమ్, కానీ మేము మంత్లీ వాళ్ళని పిలిపించి, మీరు ఇక్కడ ఫండ్ ఇచ్చారండి, అప్పుడు ఉమ్, మీరు మెడిటేషన్ చేయండి అని ఉమ్, వాళ్ళని పిలిపించి సన్మానం చేసి, వాళ్ళకి ఒక పిరమిడ్, వాళ్ళకి ఒక బుక్, ధ్యానంద ప్రదేశ్ బుక్ ఇచ్చి, అలా వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేస్తున్నాం. అప్పుడు ఓకే. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారులు ఇచ్చారు, వాళ్ళ కొడుకుల్ని వాళ్ళని పిలిపించి ఉమ్, చాలా చాలా అమౌంట్ ఇచ్చారండి నాన్ మెడిటేటర్స్ కూడా అప్పుడు. ఆహా. ఎందుకంటే ఒక మంచి బిల్డింగ్ రావాలి, ఉమ్, ఒక మంచి పనికి ఉమ్, అనేసి అలా వాళ్ళు మళ్ళీ మోటివేట్ చేస్తూ ఉండాలి. మనం చెప్పాము వదిలామని కాకుండా ఉమ్, కన్స్ట్రక్షన్ ఒకటి జరగాలి, ప్రతి ఊర్లో ఉండాలి. గుడి బడి ఎలా ఉంటుందో ప్రతి ఊర్లో ఒక పిరమిడ్ కూడా ఉండాలని మన గొప్ప సార్ సంకల్పం. పీపీజే అనే గ్రూప్ కూడా పెట్టారు. ఆ గ్రూప్ కూడా చాలా మందిని చేర్పించాను, మా రిలేషన్స్. 100 రూపాయలు ఇవ్వండి మినిమం లాస్ట్. 100 రూపాయలు ఇస్తే మనం అన్ని పిరమిడ్స్కి వెళ్తుంది అమౌంట్. ఉమ్, ప్రతి చోట మనది ఫండ్ అనేది ఉంటుంది. ఉమ్, మన హక్కుగా వెళ్తాం మనం అప్పుడప్పుడు. ఉమ్, ప్రతి మనిషికి ఒక స్థలం అనేది ఉండాలంట అండి, ఉమ్, నాది ఇది అని. ఉమ్, లక్షలు పెడితే రాదు ఇప్పుడు స్థలము, ఒక 100 రూపాయలు పెడితే మీది అవుతుంది అని అలా మోటివేట్ చేసి వాళ్ళకి పీపీజేలో చాలా మందిని మెంబర్స్ని చేశాను. మళ్ళీ ప్రతి ఊర్లో ఒక పిరమిడ్ రావాలనే గొప్ప సంకల్పంతో మన గురువు గారిది ఉంది. ఆ ఉమ్, సంకల్పానికి అందరూ తోడ్పడాలి. ప్రతి ఊర్లో ఒక పిరమిడ్ కట్టుకోవాలి. ఉమ్, రూప్ టాప్ పిరమిడ్స్ కూడా చాలా మంది కట్టుకున్నారు. ఉమ్, ఒక సుబ్రహ్మణ్యం సార్ అన్న అతను పిల్లర్ పైప్స్ది ఉంటుంది కదా, ఓపెన్ పిరమిడ్, అలా అందరికీ ఫ్రీగా కూడా ఇచ్చాడండి ఓ. ఒక అతను డెడికేటెడ్గా. ఉమ్, వాళ్ళు రూప్ టాప్స్ పిరమిడ్ కూడా కట్టుకోవచ్చు, లేకపోతే ఓపెన్గా అలాగే పెట్టుకోవచ్చు. ఉమ్, చాలా మంది రెంటెడ్ హౌసెస్ ఉంటాయి, ఉమ్, వాళ్ళకి పిరమిడ్ కట్టుకోవడానికి రాదు కదా, ఇవి యూస్ చేసుకున్నాం. yes. అలా ప్రతి ఇంటికి చాలా మందికి ఇచ్చాడు. అలాగా తనే స్వయంగా, అతను ఒక ఇంజనీరింగ్, ఉమ్, తనే స్వయంగా చేయించి ఒక బ్లాక్స్ లాగా అవి నీట్గా చేయించి స్పేర్గా తీసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు మనం. ఓ, nice. అలాగా కూడా చేసేవారు. ఇక్కడ అంతా సేవ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. ఉమ్, ప్రచారంకి ఒకరు, ఫైనాన్షియల్గా ఒకరు, ఫుడ్ సెక్షన్లో ఒకరు, మళ్ళీ అవుట్ సైడ్ ప్రచారంకి ఒకరు. నారాయణ అతను పల్లెల్లో పిరమిడ్స్ కట్టడము, ఉమ్, గనేకల్ పిరమిడ్, కొలమాన పిరమిడ్, ఉమ్, అట్లా ఒక్కొక్క చిన్న చిన్న పల్లె, ఒక్కొక్కసారి ఒక్కొక్క పల్లెని తీసుకొని ఓసూరులో, ఇప్పుడు ప్రజెంట్గా ఓసూరు అనే ఊర్లో జరుగుతూ ఉంది పిరమిడ్ కన్స్ట్రక్షన్స్. ఓకే. వాళ్ళందరికీ ప్రచారంకి మాకు ఫోన్స్ చేయడం, మేడం ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు వెళ్ళి అక్కడ క్లాసెస్ చెప్పండి, ఉమ్, అంత ప్రోత్సహించాలి. యంగ్స్టర్స్ ఉన్నారు, కూర్చొని చేసే వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అట్లా సెట్ అవుతుందండి. ఉమ్, అలా ఉన్నారని కదా, అలా సెట్ అయిపోతుంది. ఉమ్, ఒక్కరు, ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఒక పిరమిడ్కి నిలబడారు అంటే ఖచ్చితంగా అందరూ చేసేవాళ్ళు. నాకు తెలుసండి, గత 10 ఏళ్ల కిందటి నుంచి ఇప్పటికీ మన డబ్బు దేనికిస్తే ఉపయోగపడుతుందని ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఉమ్, అది నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఉమ్, ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంత పర్సంటేజ్ అనేది తీస్తున్నారు స్పిరిచువల్కి, మంచి పనికి అని. yes. ఎక్కడ పెట్టాలి అనేది చాలామందికి గెస్ కావడం లేదు. ఉమ్, మన లాంటి వాళ్ళు మనము కొంచెం మోటివేట్ చేస్తే వాళ్ళని, ఖచ్చితంగా మనకు పిరమిడ్ ప్రతి ఊర్లో వస్తుందండి. yes. ప్రతి ఒక్కరి దగ్గర అమౌంట్ ఉంది, ఉమ్, ఎక్కడ పెట్టాలో అనేది మన గైడింగ్ ఒక్కటి చేస్తే చాలు, yes. ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది అది. ఎంతో అద్భుతంగా మరి Yes, sir. ఆ మహాయోగి లక్ష్మమ్మ లోటస్ పిరమిడ్ వార్షికోత్సవం ధ్యాన కేంద్రం సందర్భంగా మీరు ఎంతో అనుభవాలు మాకు ఎంతో విపులీకరించి చెప్పడం Yes, జరిగింది. sir. మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.